సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు మారలేదు. ఐపీఎల్ 2025లో తమ ఆరంభ మ్యాచ్లో మురిపించిన కమిన్స్ బృందం ఆ తర్వాత పరాజయాల పరంపర కొనసాగిస్తుంది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్లో గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఐపీఎల్ 2024 రన్నరప్ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకొని ఆరంభంలో బాగానే రాణించింది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్ది కేకేఆర్ క్రమంగా పుంజుకుంది. కెప్టెన్ అజింక్య రహానే 38, రఘువంశీ 32 బంతుల్లో 50, వెంకటేష్ అయ్యార్ 29 బంతుల్లో 60, రింకు సింగ్ 17 బంతుల్లో 32 నాటౌట్. ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. సన్ రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, జిషాన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు, మెండిస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సన్ రైజర్స్కు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ కమిన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. వికెట్ బాగానే ఉంది, కానీ మేమే సరిగ్గా ఆడలేకపోయాం. తొలుత క్యాచ్లు వదిలేసాం, ఆఖరిలో పరుగులు సమర్పించుకున్నాం. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయాం. ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకోవాలి. సమీక్ష నిర్వహించి మరింత మెరుగైన ఆప్షన్ల కోసం ప్రయత్నించాలి. మా బ్యాటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో ఎన్నోసార్లు విజయాలు సాధించారు, కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. అయితే ఫీల్డింగ్ తప్పిదాల వల్లే మేము భారీ మూల్యం చెల్లించాం. ఓవరాల్గా చూస్తే బౌలింగ్ మాత్రం పర్వాలేదు. ఆరంభంలో క్యాచ్లు వదిలేయడం తీవ్ర ప్రభావం చూపింది. మేము కేవలం 3 ఓవర్లే స్పిన్ చేశాం. బంతిపై మాకు అంతగా గ్రిప్ దొరకలేదు, అందుకే అడం జంపాను ఆడించలేదు. వరుస ఓటములు నిరాశపరిచాయి. అయితే ఈ విషయాన్ని తలుచుకుని కుంగిపోవాల్సిన పని లేదు. తదుపరి సొంత మైదానంలో ఆడబోతున్నాం, అది మాకు సానుకూల అంశం అని కమిన్స్ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు.